హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 9. మోహన్ రాహుల్ ని కావ్య గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఆ గది వాతావరణం మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. రాహుల్ మోహన్ వైపుకు సీరియస్ గా చూస్తూ నిలబడ్డాడు. కళ్ళతోనే మోహన్ ని చంపేస్తాడేమోనని ఆ క్షణంలో అనిపించింది. రాహుల్ ఏదో సీరియస్ గా చెప్పడానికి నోరు విప్పగానే అక్కడికి నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడం గారికి మెలకువ వచ్చింది. మీరు వెంటనే రండి సార్ అని చెప్పింది. దాంతో ఏదో మాట్లాడబోతున్న రాహుల్ ఒక్కసారిగా కూల్ అయిపోయాడు. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నాను అని చెప్పాడు. ఆ నర్స్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, అయితే నేను కూడా వెళ్తాను లేరా, మన ఇద్దరం తర్వాత కలుసుకుందాం. కానీ నేను చెప్పిన దాని గురించి మాత్రం ఆలోచించు. కావ్యకు అన్యాయం చెయ్యొద్దురా అని సీరియస్ గా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోహన్. మరోవైపు కావ్య ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమెకు ఫీవర్ కూడా తగ్గిపోయింది. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆమె చాలా వరకు రక్తాన్ని కోల్పోవడం వలన ఆమెకు రక్తాన్ని ఎక్కించారు. కానీ ఆ రక్తాన్ని ఆమె బాడీ గ్రహించడం లేదు. అది ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు అని డాక్టర్స్ అయితే చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం కావ్య ఆరోగ్యం అయితే కుదుటపడింది. రాహుల్ కావ్య గదిలోకి వెళ్ళగానే ఆమె అతన్ని పట్టుకుని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. నా చేతులు కాళ్ళు విపరీతంగా నొప్పి పెడుతూ ఉన్నాయి. నాకు ఎక్కువ టైం లేదు రాహుల్. నేను ఎంతో కాలం బతకను, కానీ చనిపోయే ముందు నీ భార్యగా చనిపోవాలి అనుకుంటున్నాను. నన్ను తొందరగా పెళ్లి చేసుకుంటావా అని కన్నీళ్లతో అడిగింది. ఆమె అలా అడుగుతూ ఉంటే రాహుల్ ఆమె మొహంలోకి ప్రేమగా చూశాడు. ఆమె జుట్టు సరిచేస్తూ, సరే నేను తొందరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. అతడు అలా చెప్పగానే కావ్య చాలా సంతోషించింది. అతని భుజాల మీద వాలిపోయి ఆమె అతన్ని గాఢంగా పెనవేసుకుంది. ఆమెను రాహుల్ కూడా గుండెలకు హత్తుకున్నాడు. అతని వీపు మీద చేతులతో ప్రేమగా తడుముతూ అతన్ని ముద్దు పెట్టుకోవడానికని ప్రయత్నించింది కావ్య. నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆ పని చెయ్యొచ్చు అని అతనికి మాత్రమే వినిపించేలా చిలిపిగా నవ్వుతూ చెప్పింది తను. ఆ మాట వినగానే రాహుల్ ఆమెకు దూరంగా జరిగాడు. ఆ తర్వాత అతను ఆ మంచం మీద నుండి లేచి నిలబడి, నువ్వు హాయిగా నిద్రపో, నేను ఇక వెళ్తాను అని చెప్పాడు. నువ్వు నాతోనే ఈ రాత్రంతా ఉంటావు అని అనుకున్నాను. నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని అమాయకంగా మొహం పెట్టి బాధగా అడిగింది కావ్య. నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. నేను చూసుకోవటానికి మీ పని మనిషి జ్యోతిని ఇక్కడికి రమ్మని చెప్పాను. నీకే అవసరం ఉన్నా సరే తను చూసుకుంటుంది అని చెప్పాడు రాహుల్. కానీ నేను నీతోనే ఉండాలి అనుకుంటున్నాను అని ఒక చిన్న పిల్లల మొండిగా చెప్పింది కావ్య. రాహుల్కి ఆ సమయంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతను కావ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మాకు పెళ్ళయిందనే విషయం గుర్తు పెట్టుకొని మెల్లగా చెప్పాడు. ఒకప్పుడు తన ప్రాణాలకు తెగించి మరీ కావ్య రాహుల్ ప్రాణాలను కాపాడింది. కానీ ఇప్పుడు ఆమె అనారోగ్యంగా ఉంది కాబట్టి అతను కూడా ఆమె బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత రాహుల్కి ఎంతైనా ఉంది. అయినప్పటికీ కూడా కావ్య రాహుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితం చాలా వరకు మారిపోయింది. అతను ఒకప్పటి రాహుల్ కాదు. ఆ విషయం ఆమె కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అతను అనుకుంటూ ఉన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవటమే నాకున్న ఏకైక కళ. ఇదే నా చివరి కోరిక. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అరచేతుల్లో మొహం దాచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది కావ్య. ఆమె ఏడుపు చూసి రాహుల్ కరిగిపోయాడు. ఆమె దగ్గరకు వచ్చి ఆమె తల మీద ప్రేమగా నిమురుతూ, అలా అనుకు కావ్య, తొందరలోని ఇవన్నీ సర్దుకుంటాయి అని చెప్పాడు. ఆ తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే ఆ గదిలో ఏదో పగిలిన శబ్దం గట్టిగా వినిపించింది. ఆ గదిలోకి వచ్చిన ఒక నర్సు ఆ గది మొత్తం చిందరవందరగా ఉండడం చూసి, ఆ గదిలో టీవీ, ఫ్లవర్ వాస్ అన్ని నేల మీద పడిపోయి ఉన్నాయి. అదంతా చూసిన నర్స్ ఆశ్చర్యంతో నోరు ఎల్లబెట్టింది. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె కావ్యను పరీక్షించినప్పుడు కావ్య చాలా బలహీనంగా ఉంది. ఆమె కనీసం ఒక పువ్వును కూడా కిందకు విసరగలిగే పరిస్థితి కనిపించలేదు. అలాంటిది ఒక్కసారిగా ఆమెకి ఇంత బలం ఎక్కడి నుండి వచ్చిందో, ఎందుకింత రాక్షసంగా మారిపోయిందో నర్స్కి అర్థం కావట్లేదు. అంతలో ఆమె ఏదో ఆలోచనలో ఉండగా ఒక గ్లాస్ ఎగురుకుంటూ ఆమె తల వైపుకు దూసుకువచ్చింది. ఆ గ్లాస్ నర్సు తలకు తాకే లోపే అక్కడికి జ్యోతి వచ్చింది. నర్సును ఆమె పక్కకు లాగడంతో గ్లాస్ గోడకు తాకి బద్దలయ్యింది. సడన్ గా ఒక క్షణంలో జరిగిపోయిన ఈ సంఘటనను చూసి నర్సు భయపడింది. ఆమె గుండె అరచేతుల్లో పట్టుకుని చూస్తూ ఉండిపోయింది భయంతో. కావ్య మేడం అని సీరియస్ గా అరిచింది జ్యోతి.
కావ్య ఉన్నట్టుండి పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెను కంట్రోల్ చేయటం జ్యోతి పని. అందుకని కావ్యను సీరియస్ గా చూస్తూ అక్కడ నుండి ఆ నర్సుని వెళ్ళిపోమని చెప్పింది. జ్యోతి కావ్య వాళ్ళ ఫ్యామిలీలో నమ్మిన బంటు. ఎంతో కాలం నుండి ఆమె అదే ఫ్యామిలీలో పనిచేస్తూ ఉంది. చిన్నప్పటి నుండి కావ్యను అల్లారు ముద్దుగా పెంచిన క్రెడిట్ కూడా జ్యోతిదే. నర్స్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత జ్యోతి డోర్ మూసేసింది. ఆ తర్వాత కావ్య దగ్గరకు వచ్చి, చూడమ్మా, ఇలా కోపం పనికిరాదు. నీకు కావాల్సింది దక్కించుకోవాలి అంటే ప్రశాంతంగా ఆలోచించాలి అని ప్రేమగా చెప్పింది. వెంటనే కావ్య ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టింది. జ్యోతి భుజం మీద వాలిపోయి ఆమె తన బాధను మొత్తం బయటపెట్టింది. రాహుల్ నన్ను ఎందుకు ముట్టుకోవటం లేదు? నేను అందంగా లేనా? అతనికి నా మీద ఇంట్రెస్ట్ పోయిందా అని ఏడుస్తూ అడిగింది కావ్య. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు అందంగా లేకపోవటం ఏంటి? వాడికి కళ్ళు మూసుకుపోయాయి. అతని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవు. నిజానికి అతను నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు. అతను ఎప్పటికీ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళడు. అది గుర్తు పెట్టుకో అని సర్ది చెప్పింది జ్యోతి. మరి అలాంటప్పుడు తను నన్ను ముట్టుకోవటానికి, ముద్దు పెట్టుకోవడానికి కూడా ఎందుకు ఇష్టపడడం లేదు? ఆ చెత్త మొహం దాంతో ఉండడానికి వెళ్ళిపోతున్నాడు ఎందుకు అని ఏడుపు గొంతుతో ప్రశ్నించింది కావ్య. ఆ తర్వాత ఆమె తన తలగడ కింద పెట్టుకున్న కొన్ని ఫోటోలోని తీసి నేల మీద విసిరి కొట్టింది. ఆ ఫోటోల్లోని పల్లవితో రాహుల్ చాలా దగ్గరగా ఉన్నట్టుగా ఉంది. ఆ ఫోటోలోని చూసిన జ్యోతి మెల్లగా వాటిని చేతిలోకి తీసుకుని ముక్కలు చేసింది. నువ్వు పల్లవి మీద కన్నేసి ఉంచావా? పల్లవి రాహుల్తో ఎప్పుడెప్పుడు క్లోజ్ గా ఉందో ఆ ఫోటోలన్నిటినీ సేకరించి ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? ఒకవేళ ఈ విషయం రాహుల్కి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? అతను నీ మీద విరుచుకు పడతాడు అని సీరియస్ గా చెప్పింది జ్యోతి. మరేం చేయమంటావు? చేతులు కట్టుకుని కూర్చోవాలా? వాళ్ళిద్దరూ చిలక గోరింకలా కాపురం చేస్తూ ఉంటే నేను వాళ్ళని దీవించాలా అని సీరియస్ గా అడిగింది కావ్య. ఆ మాట వినగానే జ్యోతి గాఢంగా నిట్టూర్చింది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. ఏదో ఒక రోజు అతను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు కదా. అంతేకాకుండా నువ్వు అతని ప్రాణాలను కూడా కాపాడ్డావు. ఇక అమ్మాయితో నువ్వు పోటీ పడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి సంగతి మర్చిపో. రాహుల్ ఎప్పటికీ నీవాడే. కాస్త ఓపిక పట్టు అని చెప్పింది జ్యోతి. కానీ అప్పట్లో రాహుల్ని కాపాడింది నేను కాదు కదా. ఆ విషయం అతనికి తెలిస్తే అతను ఖచ్చితంగా నాకు దూరం అయిపోతాడు అని ఏడుస్తూ చెప్పింది కావ్య. ఆ మాట వినగానే జ్యోతి ఆమె నోటి మీద చేతిని పెట్టింది. దీని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడొద్దు అని నీకు చెప్పాను కదా. దీన్ని మన ఇద్దరి మధ్య ఒక సీక్రెట్ గా ఉంచేద్దాము. నువ్వు మాత్రమే రాహుల్ ప్రాణాలు కాపాడ్డావు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. దాన్ని నిజమని నమ్మిద్దాము. అర్థమైందా అని సీరియస్ గా అంది జ్యోతి. అర్థమైంది అన్నట్టు తల ఊపింది కావ్య. మరోవైపు రాహుల్ నేరుగా బార్కి వెళ్ళాడు. అక్కడ అతనికి మోహన్ కలిశాడు. వాళ్ళిద్దరూ కాసేపు మౌనంగా మందు కొడుతూ కూర్చున్నారు. కాసేపటి తర్వాత రాహుల్ ఏదో ఆలోచిస్తూ ఏటో చూస్తూ ఉండిపోయాడు. మన ఫ్రెండ్ జగదీష్ ఇండియాకి రిటర్న్ వచ్చాడు అని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము. ఇక ఇలాంటి హ్యాపీ మూమెంట్ లో కూడా ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు మోహన్ రాహుల్ని. నేను ఎందుకు ఇంత డల్గా ఉన్నానో నీకు తెలియదేరా అని ప్రశ్నించాడు రాహుల్. వీళ్ళిద్దరికీ కొంత దూరంలో సిగరెట్ తాగుతూ ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని జుట్టు మెడదాకా ఉంది. అతని సిల్కీ జుట్టు మొహం మీద పడుతూ ఉంటే స్టైల్ గా వెనక్కి తోసుకుంటూ సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అతని నుదుటి మీద ఒక బలమైన గాయం తాలూకు మచ్చ ఉంది. ఎప్పుడూ అతనికి తీవ్రమైన గాయం అయిందని ఆ మచ్చని చూస్తూ ఉంటే ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఆ మచ్చ అతనికి అతని రూపాన్ని వికారంగా చేయలేదు కానీ వికృతంగా మాత్రం అయితే మార్చింది. అతన్ని చూస్తూ ఉంటే ఒక విలన్లా అనిపించాడు. రాహుల్ ఎందుకు బాధపడుతున్నాడో తెలిసినప్పటికీ కూడా ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకోవటం లేదు మోహన్. ఇలాంటి సంతోషకరమైన పార్టీలో చిల్ అవ్వడానికి అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన ఎదురుగా కూర్చున్న జగదీష్ ని నవ్వుతూ చూస్తూ, అసలు దుమ్ము లేపేస్తున్నావు కదరా జగదీష్. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు చాలా పేరు తెచ్చుకున్నావు. నిజానికి నేను పాతాళంలోకి తొక్కాలి అని ప్రయత్నించే వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా నువ్వు అందరంత ఎత్తుకు ఎదిగిపోయావురా. వాళ్ళందరూ తమ షేర్స్ చాలా తక్కువ రేటుకి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నీ దెబ్బ అయితే మామూలుగా లేదురా అని జగదీష్ ని పొగడ్తలో ముంచేశాడు మోహన్. ఎవరైతే నన్ను ముంచాలి అని ప్రయత్నించారో నేను వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అని సిగరెట్ తాగుతూ సీరియస్ గా చెప్పాడు జగదీష్.
తన కుటుంబం సర్వనాశనం అవడానికి కారణమైన వాళ్ళను ఎవరిని కూడా వదిలిపెట్టను అని అతను డిసైడ్ అయిపోయాడు. అతను కేవలం పగ తీర్చుకోవడానికి మాత్రమే ఇండియాకి తిరిగి వచ్చాడు అనే విషయం అతని ఫ్రెండ్స్ కూడా బాగా తెలుసు. జగదీష్ వాళ్ళ నాన్నగారిని కొంతమంది మోసం చేసి జైలు పాలు చేశారు. ఆ జైల్లోనే అతను మనస్తాపం వల్ల చనిపోయాడు. ఆ తర్వాత జగదీష్ వాళ్ళమ్మ బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా తన తల్లి తండ్రుల చావుకి కారణమైన వాళ్ళను ఎవరిని కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదని డిసైడ్ అయిపోయాడు జగదీష్. ఒక 3 సంవత్సరాల పాటు విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ తనేంటో ప్రూవ్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు పగతో రగిలిపోతూ ఉన్న జగదీష్ కి కేవలం తన ఫ్యామిలీ చావుకి కారణమైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవటం మాత్రమే మిగిలి ఉంది. మిగతా గురించి ఏం ఆలోచించావు అని అడిగాడు మోహన్ జగదీష్ ని. ఆ ప్రశ్న వినగానే జగదీష్ విచిత్రంగా మొహం పెట్టాడు. ఎవరు ఆమె అని సీరియస్ గా ప్రశ్నించాడు. సరేలే, తన గురించి వదిలేసి అని నవ్వుతూ చెప్పాడు మోహన్. జగదీష్ ఫ్యామిలీ కష్టాల్లోకి కూరుకుపోయిన సమయంలో మిగతా ఫ్యామిలీ వాళ్ళను దూరం పెట్టడమే కాకుండా ఇక ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక జగదీష్ కంపెనీలో షేర్స్ కొనుక్కున్న ఇన్వెస్టర్స్ ఇదే సాకుగా తీసుకుని వాళ్ళ షేర్స్ అన్ని కూడా అమ్ముకున్నారు. ఆ విధంగా జగదీష్ ఫ్యామిలీ మొత్తం నష్టాల్లో మునిగిపోవటానికి మిగతా ఫ్యామిలీ కూడా ఒక ముఖ్య కారణం అన్నమాట. మిగతా జగదీష్ ని బాగా ప్రేమించింది. అందుకనే వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తూ జగదీష్ విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా అతను ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్టాలలో నుండి ఒక విజేతగా బయటకు వచ్చాడు. తనను కష్టాల్లో పట్టించుకొని వాళ్ళ గురించి తాను కూడా ఎప్పుడూ పట్టించుకోకూడదు అని అనుకున్నాడు జగదీష్. నువ్వు హాస్పిటల్లో నుండి డైరెక్ట్ గా ఇక్కడిగా వస్తున్నట్టున్నావు కదా, ఎందుకంత డల్ గా ఉన్నావు అని రాహుల్ని అడిగాడు జగదీష్. రాహుల్ మౌనంగానే ఉండిపోయాడు, కానీ ఏమీ చెప్పలేదు. కావ్య పల్లవి నుండి విడాకులు అడుగుతూ ఉందా అని నవ్వుతూ అడిగాడు మోహన్. అవును అని అన్నట్టు తల ఊపాడు రాహుల్. కావ్య ఎందుకు తిరిగి వచ్చిందో అందరికీ బాగా తెలుసు. అంతేకాకుండా ఒకప్పుడు కావ్యను రాహుల్ ఎంతగా ప్రేమించాడు అనేది కూడా అతని ఫ్రెండ్స్ అందరికీ బాగా తెలుసు. కాబట్టి పల్లవికి విడాకులు ఇవ్వడం రాహుల్కి పెద్ద పనేమీ కాదు. కానీ ఈ విడాకుల విషయం రాహుల్ని సతమతం చేస్తూ ఉంది అని మాత్రం ప్రస్తుతం అందరూ గ్రహించారు. ఒకవేళ నువ్వు పల్లవికి విడాకులు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకు, తను చాలా మంచి అమ్మాయి అని చెప్పాడు మోహన్. ఏంట్రా నువ్వు తల తెక్కగా మాట్లాడుతూ ఉంటావు? ఇంతకు ముందే కదా పల్లవికి వీలైనంత తొందరగా విడాకులు ఇవ్వమని నా బుర్ర తిన్నావు. ఇప్పుడేమో విడాకులు ఇవ్వద్దు అంటున్నావు. నీకేమైనా మతిపోయిందా అని చిరాగ్గా అడిగాడు రాహుల్. నేను నీ మనశ్శాంతి గురించి నీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. నిజం చెప్పాలి అంటే పల్లవి నేను కేవలం డబ్బుల కోసం మాత్రమే పెళ్లి చేసుకుంది అని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయికి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి అని ఇప్పుడే తెలిసింది. అలాంటి పిచ్చి ప్రేమికురాలని నేను ఎక్కడా చూడలేదు అని మందు కొడుతూ చెప్పాడు మోహన్. కావ్య ఎక్కువ కాలం ఎదురు చూడలేను అంటుంది. వీలైనంత తొందరగా విడాకులు ఇవ్వమని అడుగుతూ ఉంది అని తలదించుకుని చెప్పాడు రాహుల్ వాళ్ళకి. నిజంగా నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఒక ఫ్రెండ్ గా నేను ఇచ్చే సలహా ఏంటంటే పల్లవి చాలా అందంగా ఉంటుంది. ఆమె కోరుకుంటే ఇంకెవరినైనా సరే సులువుగా పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే నీకంటే అందమైన వాడు ఆమెకు భర్తగా వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పాడు మోహన్. ఆ మాట వినగానే అతన్ని చూపులతోనే చంపేసేటట్టు చూశాడు రాహుల్. మోహన్ చెప్తున్న మాటలు అతను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని వెలిగించాడు. నిజం చెప్తున్నాను రా, ఒకరోజు నేను నా ఫ్రెండ్ తో పాటు పార్టీకి వెళ్ళాను. అక్కడ వాళ్ళు పల్లవిని చూశాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి కొప్పించమని నన్ను రిక్వెస్ట్ చేశాడు. అయితే మీ ఇద్దరికి పెళ్ళయిందని వాడికి చెప్పగానే వాడి మొహం చూడాలి, పాపం ప్రపంచంలో ఉన్న బాధ మొత్తం వాడి మొహంలోనే కనిపించిందిరా అని నవ్వుతూ చెప్పాడు మోహన్. ఈ మాటలు వింటున్న రాహుల్కి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. అయినా నా భార్య గురించి ఇలాంటి తప్పుడు కూతలకు వస్తే నాలుక కోస్తానని నీ ఫ్రెండ్కి చెప్పు అని కోపంగా అరిచాడు రాహుల్. ఇంకెక్కడ భార్యరా, తొందరగానే మీరిద్దరు విడాకులు తీసుకుంటారు కదా, ఇంకెక్కడ భార్య అని ప్రశ్నించాడు మోహన్. ప్రస్తుతం అయితే మేమిద్దరం భార్య భర్తలం.
మరో పరాయి మగాడి చూపు నా భార్య మీద పడితే నేను తట్టుకోలేను అని ఫైర్ అయ్యాడు రాహుల్. అతని మాటలను ప్రవర్తనను చూసిన మోహన్ గట్టి గట్టిగా నవ్వటం మొదలుపెట్టాడు. నువ్వు నిజంగా చాలా తేడాగా ఉన్నావురా అని అతను పగలబడి నవ్వుతూ చెప్పాడు. మోహన్ లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఇక సగం జీవితాలు అంతే సంగతి నాశనం. మరి చూద్దాం ఏం జరుగుతుందో.